నేటిదిన వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. విశ్వాస జీవితమందు లోకములో పలు విధములైనటువంటి శ్రమలు, వ్యతిరేకతలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇట్టి పరిస్థితుల్లో ప్రభువును గూర్చి మనం ఎక్కడా కూడా అనుమానించక నిశ్చయముగా ఆయనతో మనం మరెక్కువైనటువంటి ఆధ్యాత్మిక సహవాసాన్ని కలిగి ఉండే నిమిత్తం ప్రభువారు ఈ సంగతులు తెలియచేస్తూ ఉన్నారు. అదేంటంటే, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి అని ఇక్కడ ప్రభువారు మాట్లాడుతూ ఆయన లోకమును జయించి ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఏదైతే మనకు శ్రమ కలుగు చేస్తుందో ఆ లోకాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జయించి ఉన్నారు గనుక జయించిన ప్రభువును బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. లోకము అనంటే స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు, ఇరుగు పొరుగువారు, అనేక మంది మన అధికారులు, రకరకాల వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారి చేత విశ్వాసులైనటువంటి వారు శ్రమలకు గురి అవుతూ ఉంటారు. అయితే వాటిని బట్టి ఏమాత్రం కృంగిపోక మనం విశ్వసించిన ప్రభువును బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకనంటే ఆయన లోకాన్ని జయించి ఉన్నటువంటి దేవుడు. అయితే విశ్వాసులమైనటువంటి మనకు ఈ శ్రమ అనేది నష్టం కాదు, కానీ అది నిశ్చయముగా మనకు మేలు కలుగు చేస్తుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు రాయబడినటువంటి వాక్యంలో, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇకనేమీ లేక ఉండును. నిజమే, విశ్వాస జీవితంలో మనకు శ్రమ రావటం అనేది మనము మనుష్య ఆశలు అంటే లోక సంబంధమైనటువంటి శరీర ఆశలను అనుసరించి మనం నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుటకు అది మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒకప్పుడు మనుజాశలు అనంటే 3వ వచనం రాయబడినటువంటి వాక్యంలో పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు ప్రభుని ఎరుగని వారి యొక్క ఇష్టానుసారంగా దానిని నెరవేర్చుచు మనం గడిపినటువంటి వ్యక్తులమై ఉన్నాం. అలాంటి కాలంగా కాక మనం అనుభవించేటటువంటి శ్రమ మనం దేవుని ఇష్టానుసారంగా నడుచుటకు మనను బలపరుస్తుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడవద్దు అని కూడా ఇక్కడ తెలియచేస్తూ 5వ అధ్యాయము 10వ వచనంలో, కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. నిజమే, శ్రమ విశ్వాసికి అది ఎంతమాత్రం నష్టం కాదు, కానీ అది గొప్ప ప్రయోజనాన్ని కలుగు చేస్తుంది. మరన్నటికీ శ్రమకు కారణం లేని దేవుని రాజ్యంలో నెమ్మది పొందుటకు కూడా కారణమై ఉంది. గనుక ఇట్టి ప్రయోజనాలు కలిగినటువంటి శ్రమను ఎదుర్కొనుటకును అనుభవించుటకును నిశ్చయముగా దానిలో నుండి జయము పొందుటకును మన విశ్వాసనకర్త ఉన్న యేసు వైపు చూచుచు అన్నిటి యందు ప్రభువును బట్టి సంతోషించు వారై ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. విశ్వాసికి శ్రమ నష్టం కాదని, అది గొప్ప లాభాన్ని కలుగు చేస్తుందని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నూరంతల మేలు కలుగు చేయండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ధైర్యపరచండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని నేడు పొందినటువంటి ప్రియులను కూడా దీవించండి. దైవ సేవలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి దైవ సేవకులను మీరు బలపరిచి ఇంకనూ పరిచయను బలపరిచి వృద్ధి చేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించునుగాక. ఆమేన్. నేడు